పాన్ ఇండియా #1 డైరెక్టర్ అంటేనే రాజమౌళి. ఎన్నడూ వివాదాలు చూడని తనకి ఇప్పుడు చుక్కలు చూపించే వివాదం ఎదురైంది. ఏకంగా తన ఫ్రెండే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ తనని పర్సనల్గా షాక్కి గురి చేశాడు. ఇవేవి నిజం కాదని శ్రీనివాసరావు అనే ప్రొడ్యూసర్ కమ్ మాజీ రాజమౌళి స్నేహితుడు డిప్రెషన్లో ఉండి చేసిన పనే అంటున్నారు. రాజమౌళి అండ్ ఫ్యామిలీ ఈ విషయంలో ఏమాత్రం రియాక్ట్ కాలేదు. అంతా లైట్ తీసుకున్నారు అన్నారు. కానీ నిజంగా ఇది లైట్ తీసుకునే విషయమా? శ్రీనివాసరావు నిజంగా రాజమౌళి స్నేహితుడేనా? అయితే తన కమెంట్స్లో ఎంతో కొంత నిజమో లేదంటే కావాలని బురద చల్లిన వ్యవహారమో అనుకోలేమా? ముందు శ్రీనివాసరావు వీడియోని ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడిప్పుడే ఆ వీడియో సరికొత్తగా వైరల్ అవుతూ ఉండడంతో జనాలు ఆలోచనలో పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే రాజమౌళికి పర్సనల్ డ్యామేజ్ అనుకుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు మహేష్ బాబు లుక్ లీక్ అయింది. ఒకేసారి 2 దెబ్బలతో షాక్లో ఉన్నట్టున్నాడు దర్శక ధీరుడు. రాజమౌళి అంటేనే మార్కెటింగ్ మాస్టర్, పాన్ ఇండియా మార్కెట్ని నిద్రలేపిన ఇన్వెంటర్. 200 కోట్ల మార్కెట్ మాత్రమే ఉన్న తెలుగు సినిమా రేంజ్ని 2000 కోట్ల స్థాయికి తీసుకెళ్లిన పాన్ ఇండియా #1 డైరెక్టర్. అంతేకాదు సౌత్ సినిమాకు బాలీవుడ్కి మధ్య ఉన్న అడ్డుగోడని తుక్కు కింద కూల్చేసిన దర్శక ధీరుడు. ఇలాంటి డైరెక్టర్కి ఇప్పుడు పర్సనల్గా ప్రొఫెషనల్గా దెబ్బ మీద దెబ్బ పడింది. అది 2 రోజుల గ్యాప్లోనే. తన స్నేహితుడని చెప్పుకునే శ్రీనివాసరావు అనే వ్యక్తి రాజమౌళి మీద పెద్ద నింద వేశాడు. తను రాజమౌళి ఒకే అమ్మాయిని ప్రేమిస్తే తను త్యాగం చేశా అన్నాడు. ఈ ట్రయాంగిల్ లవ్లో రాజమౌళి భార్య రమా రాజమౌళి ప్రస్తావన కూడా వచ్చింది. ముగ్గురం కలిసి ఉందామని తను అనడం, కాదు గర్ల్ ఫ్రెండ్ త్యాగం చేయమని రాజమౌళి అడగడం, శ్రీనివాసరావు కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నలుగురు కలిసి ఉందామనడం, ఇవన్నీ తను చెప్పడం వెనక మానసిక సమస్య ఉందన్నారు. రాజమౌళి సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా తను పనిచేశాడా? తను నిజంగా రాజమౌళి స్నేహితుడా అని ఎవరూ చూడట్లేదు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎంతో కొంత నిజం లేకపోతే అంత ఖచ్చితంగా ఎలా చెప్తాడనే బ్యాచ్ కూడా స్వరం పెంచారు. కానీ రాజమౌళి ఫ్యామిలీ మాత్రం ఈ మ్యాటర్ని లైట్ తీసుకుంది. కొంతమంది అయితే శ్రీనివాసరావుకి మెంటల్ హెల్త్ బాలేక ఇలా చేస్తున్నాడు అని అంటున్నారు. అయినా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపేంతగా అక్కడ కంటెంట్ ఉంటుందా? డైరెక్టర్ అయ్యాకే పెళ్లి చేసుకున్న రాజమౌళికి ఎవరో త్యాగం చేస్తే తప్ప అమ్మాయి దొరకని పరిస్థితి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదేమైనా ఒకవైపు మహేష్ బాబుతో తను తీస్తున్న సినిమా తాలూకు లీకేజ్, ఇదే సమయంలో తన పర్సనల్ లైఫ్ మీద బురద చల్లేలా శ్రీనివాసరావు వీడియో 2 పంచిస్తున్నాయి. అసలు మహేష్ బాబు లుక్ను లీక్ చేసిన మహానుభావుడి సంగతి చూసే పనిలో ఫిల్మ్ టీం ఉంటే ఇలాంటి టైంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీని చెప్పి తనని రాజమౌళి టార్చర్ పెడుతున్నాడు అనడంతో నేషనల్ లెవెల్లో న్యూస్ అయిపోయి అది కాస్త వైరల్ అయిపోయింది. ముందు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ వార్త నిదానంగా నేషనల్ లెవెల్లో ఫోకస్ అవుతోంది. జక్కన్న రియాక్ట్ అయితే తప్ప ఈ న్యూస్కి బ్రేక్ పడేలా లేదు.